రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత సీతారామ లక్ష్మణులతో పాటు అయోధ్యకి వెళ్లిన హనుమంతుడు రామపట్టాభిషేకం జరిగిన తర్వాత కూడా అయోధ్యలోనే ఉన్నాడు. తన బలమేంటో చూపించడానికి హనుమంతుడు అక్కడక్కడ బల ప్రదర్శనలు చేస్తూ ఉండేవాడు. అది గమనించిన శ్రీరాముడు హనుమంతుడికి ఓ కొండని చూపించి దాన్ని పైకెత్తమన్నాడు. ఇదెంత పని అనుకున్న హనుమంతుడు చిటికెన వేలుతో కొండని పైకెత్తడానికి ప్రయత్నించాడు, కానీ అది కొంచెం కూడా కదలలేదు. దాంతో తన శక్తినంతా ఉపయోగించి తన 2 చేతులతో కొండని పైకెత్తే ప్రయత్నం చేశాడు, కానీ కొండని పైకెత్తడం హనుమంతుడి వల్ల కాలేదు. ఇదంతా చూస్తున్న శ్రీరాముడు హనుమంతుడిని పిలిచి, నీ అంత బలవంతుడు లేడు అని గర్వపడుతున్నావు కాబట్టి నువ్వు ఎంత ప్రయత్నించినా ఆ కొండ కదలలేదని ఆ గర్వాన్ని విడిచిపెట్టి ప్రయత్నించమన్నాడు. హనుమంతుడు శ్రీరాముడికి నమస్కరించి జై శ్రీరామ్ అంటూ చిటికెన వేలుతో కొండని ఎత్తగానే అమాంతం పైకి లేచింది. మన సంకల్పానికి భగవంతుడు తోడైతే కొండంత పనిని కూడా సునాయాసంగా చెయ్యొచ్చని హనుమంతుడికి అర్థమైంది. జై శ్రీరామ్ అని గట్టిగా చెప్పండి.